సీనియర్ నటుడు, దర్శకుడు, నిర్మాత మంచు మోహన్ బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించడం సినీ మరియు న్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జర్నలిస్ట్ పై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈ రోజు విచారణ జరపనుంది. మంచు మోహన్ బాబు తెలుగు సినిమా నటుడు, నిర్మాత, రాజకీయవేత్త. 573 సినిమాల్లో నటించాడు. 72 సినిమాలు నిర్మించాడు. రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు. విద్యా సంస్థలు కూడా నడుపుతున్నారు. మోహన్ బాబు అసలు పేరు మంచు భక్తవత్సలం నాయుడు. ఈయన 2007లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం కూడా అందుకున్నారు. మోహన్ బాబు జర్నలిస్ట్ పై దాడి చేయడం వల్ల తీవ్ర గాయాలయ్యాయని ఆరోపణలున్నాయి. దీనిపై పోలీసులు హత్యాయత్నంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుపై గతంలో తెలంగాణ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ నిరాకరించింది. హైకోర్టు ఆదేశాలను పాటించకపోవడం, డిసెంబర్ 24న పోలీసుల ఎదుట హాజరు కావాలని ఇచ్చిన ఆదేశాలను అతిక్రమించడం కూడా ఈ నిర్ణయాల్లో కీలకంగా నిలిచాయి. తెలంగాణ హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ తన వయసు 78 ఏళ్లని, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నానని పేర్కొంటూ ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో మోహన్ బాబు వాదన ఇలా ఉంది. తన ఆరోగ్య సమస్యల దృష్ట్యా అరెస్ట్ను నివారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా కోర్టు ఆదేశాలను పాటించే నిబద్ధత ఉందని స్పష్టం చేశారు. మోహన్ బాబు కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని, ఆయన బెయిల్ మంజూరు చేయడం వలన న్యాయ ప్రక్రియకు హాని కలిగే అవకాశం ఉందని వాదించే అవకాశం ఉంది. కోర్టు ఈ పిటిషన్ను ఏ విధంగా పరిష్కరించనుందనే అంశంపై ప్రతి ఒక్కరి దృష్టి నిలిచింది. మంచు మోహన్ బాబు ఈ కేసులో సానుకూల తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే న్యాయపరమైన అంశాలు, కోర్టు ఆదేశాల ఉల్లంఘన అంశాలపై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. ఈ రోజు సుప్రీంకోర్టులో జరిగే విచారణకు సంబంధించి మోహన్ బాబు న్యాయ వ్యవస్థలో న్యాయం పొందగలరా లేదా అనే ప్రశ్న సమాధానమవుతుంది. ఇలాంటి కేసులు న్యాయ వ్యవస్థలో చట్టపరమైన వ్యవహారాలు మరియు వ్యక్తిగత నిబద్ధత మధ్య తేడాను స్పష్టంగా తెలియజేస్తాయి.